బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో ఈడీ ముందు విచారణకు నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. యాడ్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు పంపింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు పంపించింది. ఈ క్రమంలో ఈ రోజు హాజరు కావాలని ప్రకాష్ రాజ్ కు 10 రోజుల క్రితం ఈడీ నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో ఈడీ ముందు విచారణకు నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు కూడా పంపింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలకు ఇప్పటికే ఈడీ నోటీసులు కూడా పంపించింది. అయితే ఈ రోజు నటుడు ప్రకాష్ రాజ్ను విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. ఆయన విచారణ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ ద్వారా తెలుసుకుందాం. సుప్రియ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేదంటే కనుక ఈ విధంగా సినిమా స్టార్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఈడీ అయితే కొరడా జులిపిస్తుందని చెప్పొచ్చు. ఈ రోజు నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశ, అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో అయితే ఈడీ అధికారులు దూకుడు పెంచారని చెప్పాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీ సెలబ్రిటీస్ కి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఆల్రెడీ ఇచ్చిన విషయం మనకి తెలుసు. అయితే ఇందులో భాగంగానే నటుడు ప్రకాష్ రాజ్ కి కూడా ఈడీ అధికారులు గత వారం నోటీసులు ఇచ్చారు. అయితే ఈడీ అధికారుల నోటీసు మేరకు అయితే ప్రకాష్ రాజ్ ఈ రోజు విచారణకి అయితే హాజరు అవుతున్నట్టు అయితే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈడీ అధికారుల నోటీసు మేరకు అయితే ఈరోజు ప్రకాష్ రాజ్ హాజరు అవుతారనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. కానీ మనం కూడా వేసి చూడాలి అవుతారా లేదా అని. అయితే బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఈడీ అధికారుల పైన కూడా కేసు నమోదు చేశారు. ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. జంగిల్ రమ్మీ యాడ్ లో నటించిన ప్రమోట్ చేసిన ప్రకాష్ రాజ్ ఈ యాడ్ కి ప్రమోట్ చేశారు. అయితే ఈ యాడ్ ని ప్రమోట్ చేయడంతో ప్రకాష్ రాజ్ పేరుని నోటీస్ లో చేర్చిరు అధికారులు. అయితే 36 బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీస్ ఇవ్వడంతో మాత్రము కొంచెము సినీ ఇండస్ట్రీలో కూడా మనకు కొంచెం కలకలం రేపుతుందనే చెప్పాలి. అంటే సెలబ్రిటీస్ మనకు ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు కాబట్టి అది బుల్లితెర అవ్వచ్చు, లేదంటే మెయిన్ ఇండస్ట్రీ అవ్వచ్చు, అంటే ఎవరి పేర్లు ఎప్పుడు బయటికి వస్తాయా ఈ బెట్టింగ్ యాప్స్ మీద అని చెప్పి వాళ్ళు కూడా కొంచెము భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా వీళ్ళు ప్రమోట్ చేసిన సమయంలో కూడా నార్మల్ కామన్ పీపుల్ కూడా దీనికి ఎక్కువగా అడిక్ట్ అయిపోయి దాంట్లో కొంచెం వాళ్ళు ఫినాన్షియల్ గా అప్పులు అయిపోయి కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి మనకు. అయితే ఫిర్యాదులు ఇలాంటివి రావడంతోనే బెట్టింగ్ యాప్స్ అయితే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పాలి. అయితే వీడికి ఈ బెట్టింగ్ యాప్స్ కి అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా పోలీసులు రంగంలోకి దిగి అయితే ఈడీ యాప్స్ బెట్టింగ్ యాప్స్ పైన మాత్రం వాళ్ళు విచారణ చేస్తున్నారనే చెప్పాలి. అయితే మరోవైపు ఈడీ అధికారులు కూడా బెట్టింగ్ యాప్స్ అయితే ముమ్మరంగా అయితే వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా మనం ఎక్కువగా చూసుకుంటే అయితే మనము ఏదైతే మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదంటే బాగా చదువుకొని జాబులు లేని స్టూడెంట్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కి అంటే పైసలు ఈజీ మనీ వాళ్ళు ఎర్న్ చేసుకోవడానికి మాత్రము ఈ బెట్టింగ్ యాప్స్ పై మాత్రం వాళ్ళు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దాంతో ఎన్నో కుటుంబాలు కూడా స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా చూస్తున్నాం. ఏదైతే ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకి హాజరు అవుతున్నప్పుడు వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇంకెవరెవరు ఈ రోజు విచారణకి ఏదైనా హాజరయ్యే అవకాశం ఉందా? కేవలం ప్రకాష్ రాజ్ మాత్రమే? ఇంకా చాలా మంది ఉన్నారు కదా, రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ఇంకా చాలా మంది సెలబ్రిటీసే ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళలో. అవును, ఇప్పటి వరకు అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ తో అయితే ఓన్లీ ప్రకాష్ రాజ్ మాత్రమే ఈ రోజు హాజరవుతున్నట్టు తెలుస్తుంది. అయితే రానాకి కూడా ఉండే, కాకపోతే రానా మాత్రము ఆయన అవైలబుల్ లేనట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మంచు లక్ష్మి కూడా తను హాజరు అవుతుందా లేదా అనే దానిపైన అయితే ఉంది ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుప్రియ. మన ఆయన స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా చూస్తున్నాం. ఏదైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించినటువంటి అంశం మనం చూసాం. చాలా మంది బాధితులు రోడ్డు పాలైన వాళ్ళు, కొంతమంది అయితే నిరాశ్రయులైన వారు కొంతమందిని మనం చూసాం. ఈ బెట్టింగ్స్ ప్రమోట్ చేయడంలో అది కూడా సెలబ్రిటీలు, బిగ్ సెలబ్రిటీలని నమ్మి వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి యాప్స్ ద్వారా బలైపోయినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ బెట్టింగ్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మందిని ఇప్పటికే విచారించారు, చాలా మంది హాజరయ్యారు కూడా. ఇప్పుడు సినీ సెలబ్రిటీల వంతు వచ్చింది. ఈ రోజు ప్రకాష్ రాజ్ అయితే
ఈడీ విచారణకి హాజరయ్యారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. విచారణకి హాజరవుతున్నప్పుడు వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మొత్తం 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలకు ఇప్పటికే ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ రోజు ప్రకాష్ రాజ్ అయితే విచారణకి హాజరయ్యారు. ఎన్ని గంటల పాటు ఈ విచారణ జరగబోతుంది, ఏ క్వశ్చన్స్ ఈడీ అధికారులు ప్రకాష్ రాజ్ ముందు ఉంచబోతున్నారు, ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎప్పుడు మానేశారు, ఎందుకు మానేశారు, ఇవన్నీ కూడా ఈడీ అధికారులు అయితే క్వశ్చన్ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. ఆఫ్టర్ విచారణ తర్వాత ప్రకాష్ రాజ్ ఏం చెప్తారు, తర్వాత ఇంకెవరిని విచారించబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది.